ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అని అర్థం. కానీ ఈరోజు దేవుని నమ్ముకున్నప్పటికీ, వాక్యాన్ని వింటున్నప్పటికీ మనకి స్వేచ్ఛ లేదు, ఏంటి సంతోషం లేదు, ఆనందం లేదు, ఏది లేదు. వస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం, అందరూ వస్తున్నాం, మంచిగా వైట్ బట్టలు వేసుకొని, లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల పెంట్ వేసుకొని వస్తున్నాం, కానీ స్వేచ్ఛ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిచిన దినము ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్టు 15 కాబట్టి ఆ రోజు మనం వాస్తవానికి ప్రార్థన పెట్టుకోవాలి. ఆ రోజు వాస్తవానికి ప్రార్థన పెట్టుకోవాలి. లేదంటే ఎక్కడైనా పాలు పంపులు పందుకోవాలా, లేదంటే ఎక్కడైనా వెళ్ళి వాక్యాన్ని వినాలా. మరి ఈరోజు స్వతంత్రం కోసం 2-3 మాటలు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్క పక్క వాళ్ళకి చెప్పండి, స్వతంత్రం నిజమైన స్వతంత్రము అనగా ఈరోజు వాక్యం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈరోజు వాక్య భాగం యొక్క టైటిల్ అన్నమాట, టాపిక్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నిజమైన స్వతంత్రం మనకు ఉందా అని మీకు మీరుగానే ప్రశ్న వేసుకోండి. నాకు స్వతంత్రం ఉందా? దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడా? లేదా మనుషులు నాకు స్వతంత్రం ఇచ్చారా? లేకపోతే ఎవరి వలన ఈ స్వతంత్రం మనకు వస్తుంది అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కూడా హల్లెలూయా. నిజమైన స్వతంత్రము ఇక భూమి మీద రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుందని అంటే యేసుక్రీస్తు ద్వారానే ఇక్కడ నిజమైన స్వతంత్రం రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా, వాక్యము విను. వాక్యము వింటే నీకు నిజమైన స్వతంత్రం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు మరి ఈరోజు వాక్య సందేశానికి ఒక మూల వాక్యం కూడా చదువుదామా లేదా? మూల వాక్యం చదువుదాం. ఏంటి చదువుదామా? గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చక్కగా శుభ్రంగా స్పష్టంగా అర్థమయ్యేటట్లు, వ్యర్థం కాకుండానట్లు అందరూ, ఒకవేళ చదువు లేని వారు మీరు అందరూ కూడా చెవులు తెరిచి వినాలి. హల్లెలూయా. నిజమనక్క, చదువక్క, దిక్కులు చూడకు, చదువక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువు బాబు. చదవాలి. ఏది ఎవరికి స్వతంత్రము? నువ్వు లేచి చదివితే మాకు వినిపిస్తుంది. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం. కూర్చోమ్మా. హల్లెలూయా. విన్నారా బాబు? ఎవరన్నా ఇంకా చదువుతారా? మా కవిత రాలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. స్వతంత్రం వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? స్వతంత్రం ఎప్పుడొచ్చింది? 1947వ సంవత్సరం వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎవరికి? ఈ భూమి మీదకి, భారతదేశంలో, ఈ ప్రపంచమంతటికి వచ్చిన స్వతంత్రం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్క పేరు ದಿನಕ್ಕೆ ಸಿರಿಕಿಂಜರ. హల్లెలూయా. మీకొకరు పోదానికే మీరు కంట్రోల్కి ಹಾಕೊಂಡಿದ್ದೆ. ಮುಂಚೆ ಕಜರಾ ಹಿಂದಿದ್ಕೆ ಎಂಬಾರು ಮಾಟ ಲೆಕ್ಕ ಕೀಲೋರಿ, ಎಂಬಾರು ಮಾಟ తల్లి మాట లెక్క కీలోరి, సంజి మాట లెక్క కీలోరి, పాస్టర్ గారి మాట లెక్క కీలోరి, మాస్టర్ గారి మాట లెక్క కీలోరి, పోలీసు మాట లెక్క కీలోరి. ఇకపోతే కదా నక్సల్స్ అనేగా మాటస్కి లెక్క కీలోరు అనమాట. కారణం ఏనా ఇస్తారు? ఇది వచ్చినప్పుడు ఒక కొడుకవని ఒక కూతురవని వాడికి ఒక కొతులేం కాడ ఒక గుద్దు గుద్దితే అప్పుడు 33 చెరువులు నీళ్ళు తాగి ఇక్కడే చచ్చి ఊరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఎలాంటి ప్రసంగాలు కావాలి అంటే మిమ్మల్ని గద్దించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని తిట్టకూడదు. తిట్టకుండా ఎవడు బాగుపడలేడు, గద్దించకుండా ఎవడు బాగుపడలేడు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్వతంత్రము, నాకు స్వతంత్రం వచ్చిందన్న వారు చెయ్యెత్తండి. నాకు స్వతంత్రం వచ్చిందన్న వారు చెయ్యెత్తండి. స్వతంత్రము అనగా ప్రియులారా పాపము నుండి విడుదల పొంది ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుండి విడుదల పొంది ఉండడము?
పాపము నుండి, శాపము నుండి, భయము నుండి విడుదల పొందడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇంకా చాలా మంది ప్రభు మందిరానికి వస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు, బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ఇంకా స్వతంత్రము రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా స్వతంత్రం రాలేదో చక్కగా మనం వింటే గనుక మంచి మాటలు మనకు అర్థమవుతాయి. నిహికత మంగే అర్థమయ్యను, జాగ్రత్తగా వెంచు, వేళాకోళంగా దేవుని మందిరంతో వాదు, నిస్తటి వాదు, వాతి వాదు. దేవునికి స్తోత్రం. అయ్యో హల్లా సరే ఏనా పట్టే ఇంజనిసి సంఘ పెద్ద, ఏనా పట్టే ఇంజనిసి ప్రెసిడెంట్, ఏనా పట్టే ఇంజనిసి కీబోర్డు వాయించినసి, ఏనా పట్టే ఇంజనిసి పేడు వాయించినసి, ఏనా పట్టే ఇంజనిసి డప్పు వాయించినసి. ఇది వాదు. ఇది లోకుని అజ్జితకేది, ఇది లోకు అజ్జితకిని, దేవుని అజ్జితకి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి మా కట్టెలకు హుంజామిసండి. వాస్తవానికి ఈరోజు వాక్యం చెప్పడానికి కూడా సరిగా ఆత్మ రాదు, కానీ దేవుని దగ్గర నేను స్వతంత్రం పొందుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా పొందుకున్నారు అండి అని మీరు అంటే గనుక, ఏ ఒక్కరు భూమి మీద శాశ్వతంగా బ్రతకరు, ఒకరోజు చనిపోతాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు మా నాన్న, రేపు ఇంకొక రోజు నేను. ఆ ధైర్యంతోనే ఈరోజు దేవుని పరిచర్లో మీ ముందు నిలబడి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక స్వతంత్రము అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛగా భార్య భర్తలు సంతోషంగా ఉండాలా. ఏమండి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలా. కానీ సంతోషము లేదు అంటే ఇంకా మీకు స్వతంత్రము రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏనా వివాహాలు ఎన్ని లెక్క, స్వతంత్రము రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక స్వతంత్రము, నిజమైన స్వతంత్రము ఎట్లాగనో, అసలు ఎక్కడి నుండి వస్తుందో జాగ్రత్తగా విందాం. ఈరోజు ఖచ్చితంగా విందామా వద్దా? నేర్చుకోవాలని ఆశ ఉందా లేదా? మీరు వింటారా, విన్నారా? వింటమంటే చెప్తాను, కష్టం అంటే వద్దు, నాకేం ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము వినకపోతే బలహీనులు అయిపోతాం. అంతరంగ పురుషుడట ఎప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. అంతరంగ పురుషుడు బలం పొందుకోవాలంటే వాక్యము వినాలా. ఒకవేళ బాహ్య శరీరము అది అన్నం తింటే, అది నీవు అంబలి తాగితే, అది నీవు గంజి తాగితే, నీవు అది ఆహారము తింటే అది బలం పొందుకుంటది. కానీ ఆత్మ బలం పొందుకోవాలనుకుంటే వాక్యాన్ని మనం వినాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, ఇదిగో మీరు బలహీనంగా ఒకవేళ ఉన్నారేమో, ఒకవేళ మీరు బాధపడుతూ వాక్యం వింటున్నారేమో, ఒకవేళ ఎడముఖం పెడముఖం చేస్తూ మీరు వాక్యాన్ని వింటున్నారేమో. నేను మిమ్మల్ని ఉద్దేశించి గనుక నేను మాట్లాడట్లేదు. కానీ మీరు తప్పుకి హాంచేసరి, మీరు ఒకవేళ తప్పంచేసరి ఏ వాక్యము మింగే మిలే అయ్యానన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎవరు సాతాను కాడి కింద ఉన్నారో, ఎవరెవరు యేసు కాడి కింద ఉన్నారో, ఈ స్వతంత్రం కోసం చెప్పేటప్పుడు మీకు గుర్తు వస్తాయి. వన్స్ అగైన్ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఇంకొకసారి చదువుదామా? టక్కుమని లేచి చదవాలి. చదువుదామా? ఈ స్వతంత్రం చదవండి. చదువు. మరి ఏదైనా తినొచ్చారా? గట్టిగా నాకులా ఉపవాసం ఉన్నారా? చదవండి. చూడండి, ఈ స్వతంత్రము అనుగ్రహించి వచ్చి, క్రీస్తు తప్ప వేరేవాడు ఎవడు స్వతంత్రులుగా ఉంచాడో, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుండునట్లుగా మీరు ఉండండి. దేవునికి స్తోత్రం. సాతాను కాడి కింద చిక్కకుండునట్లుగా మీరు చూసుకోండి. దాస్యం అనే కాడి కింద చిక్కకుండునట్లుగా. ఉదాహరణకు నేను ఒక మాట మీకు నేను తెలియచేస్తాను. ఇక్కడ సంఘ పెద్ద నడిపిస్తున్నాడు కాబట్టి మీరు అందరు ఎవరి కింద ఉన్నట్టు? సంఘ పెద్ద గారి కింద ఉన్నట్టు. నేను వాక్యం చెప్తున్నాను ప్రియులారా, నేను వాక్యం చెప్తే మీరు ఎవరి కింద ఉన్నట్టు? పాస్టర్ గారు అండర్లో మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అని అంటే ఆ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణం. ఏమన్నా దోరూసుకే పలకల వాహిలే నంగే
దేవునికి స్తోత్రం. కళ్యాణము ఏంటో విజయ హెచ్చరగొట్ట డొక్రీస్కి అవనికి దేవునికి స్తోత్రం కలుగుగా. అమెరికా డొక్రీ రోయినేది క్రిస్టియను ఈ వసేమో సనాతన ధర్మం అనేసి వచ్చి సనాతన ధర్మమైనకి దారుణమైనకి సనాతన ధర్మమైనకి పునాయి. సనాతనము అంటే ఏంటో నేను ఎప్పుడైనా వేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆమేన్ హల్లెలూయా. యా బయటి బంగత మనతరే కనక మిడి 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 మిడికి హింజాదేరి. దేవునికి స్తోత్రం. ఏ నిద్ర అనే కాడి కింద కూడా చాలా మంది ఉన్నారు. ఇద్ద కనుకనే కాడి కింద కూడా ఉన్నారు. ఎప్పుడు మెలకువ కలిగి ఉండే వాక్యాన్ని వినరు. ఈమె వెస్తి సార్ మింగే ఏనా ఇంజల్లో ఏనా తెలుసా నంగే ఎలేని అన్నట్టుగానే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక పాపం అనే కాడి కింద ఉన్నారు, శాపం అనే కాడి కింద ఉన్నారు, భయం అనే కాడి కింద ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే సాతాను కాడి కింద యేసుక్రీస్తు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆయన స్వతంత్రాన్ని అనుగ్రహించాడు, స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. కనుక మనం సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం అని ఇక్కడ ఇంకా మీరు దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకండి అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇంకా లోకం వైపు వెళ్ళకండి, లోకాసల వైపు వెళ్ళకండి, లోకములో ఉన్న వాటిని వెతకకండి. మీరు అలా వెతికితే లోకం అనే కాడి కింద మీరు ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. 31 నుంచి చదువుదాం. అక్కడ కూడా స్వతంత్రం కోసం రాయబడి ఉంటా. చెప్తాను, మేము జాగ్రత్తగా వింటే నేను చెప్తాను. మీరు నిద్రపోతే నేను ఏం చెప్పలేను. నేను మీరు ఏమనుకున్నా ఏ కాడి కింద చిక్కున్నారో ఇప్పుడు తేలిపోతుంది అందరికీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజిస్కే గట్టిగా వెసలాడిలో ధరిస్తారి. మీరు ఏనాయించి తెలుసా? ఓ కాడి కింద చిక్కిపోయి ఉన్నారు. సాతాను కాడి కింద చిక్కిపోయి ఉన్నారు. చదువుదాం ఒకసారి. 8వ అధ్యాయం 31వ వచనము తీసిన వారు టగ్గామని చదవాలి. యోహాను సువార్త. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో చదువునా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులను చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడును ఎవనికి నీ దాసులమై ఉండలేదే. స్వతంత్రులుగా చేయ బడుదురని ఎలా చెప్పుచున్నారు నాయంతో అని రే. దేవునికి స్తోత్రం. మేము అబ్రహాము పిల్లలమే, మేము దేవుని పిల్లలమే, మేము యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్నాము అని అక్కడ శిష్యులు అంటున్నారు. యేసు ప్రభుతో ఎలా మీరు చెప్పగలుగుతారయ్యా మీకు స్వతంత్రం వచ్చింది అని చెప్పి అంటున్నారు. ప్రియులారా గమనించండి. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే మనం ఈరోజు కాడి కింద ఉండిపోతున్నాం. సాతాను కాడి కింద ఉండిపోతున్నాం, అపవాది కాడి కింద ఉండిపోతున్నాం, అధికారులు మనుషులు కాడి కింద ఉండిపోతున్నాం. ప్రియులారా దేవుని దగ్గర స్వతంత్రులుగా ఉండలేకపోతున్నాం. దేవుని దగ్గర సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనన్నాడు. సత్యము మనలో ఉందా? ఎప్పుడు చూసిన అబద్ధాలే మాట్లాడతాం. ఇంకా సాతాను. అందుకే అబద్ధానికి జనకుడు ఎవడనంటే సాతాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ దగ్గర ఇంకా అబద్ధం ఆడుతున్నావు అని అంటే నీవు ఎవరి కాడి కింద ఉన్నట్టు? సాతాను కాడి కింద ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరు చెప్తామా సంతోషంగా? హల్లెలూయా. సంతోషంగా నువ్వు నవ్వుతూ చెప్పలేకపోతున్నావు అంటే నీవు పూర్తిగా స్వతంత్రము నీకు రాలేదు. పూర్తిగా స్వతంత్రం వస్తే జబ్బులే వచ్చినా, జరాలే వచ్చినా, మరణమే వచ్చినా నీవు దేవుని స్తుతించగలవు, ప్రభుని స్తుతించగలవు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నా ఓ నా యొక్క సహోదరి సహోదరులారా, ఇకను చాలా మంది స్వతంత్రము రాలేదు అని నేను చెప్పగలుగుతాను. ఎలాగనంటే దేవుని నమ్ముకొని కూడా కుటుంబాల్లో గొడవలు, దేవుని నమ్ముకొని కూడా పగలు, దేవుని నమ్ముకొని కూడా పంతాలు, దేవుని నమ్ముకొని కూడా ఇంకా ఒకరి కొరకు ఒకరు లేనిపోని మాటలు, లేనిపోని యొక్క దూషణ మాటలు, లేనిపోని యొక్క అసభ్యకరమైన మాటలు, లేనిపోని పాపపు కార్యాలు, వ్యభిచారపు తలంపులు ఉన్నాయంటే
నువ్వు సాతాను కాడి కిందనే ఉన్నావు, ఇంకా స్వతంత్రము రాలేదు, సత్యము నీలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము నీతోన మచ్చి సరి ನೀನು ರೋಣ ಸಕ್ರಿ ಜೋಲೋದಿ ರೋಸ್ ಇಲೆತ ಸೆಲೆತ ಸಿಂಜಿ ಇನ್ನೋದಿ ನೀನೆಲ್ಲ ಜೋಲಿಂಜಿತಿ ಸರಿ ನೀನು ಸಾತಾನು ಕಾಡಿಕಿಂದ ಮಂಜಾಂಜಿ నేను సాతానుడో ఇక మంజాంజి సాతానుడు నిన్న ఏలుబడికి హింజనిసి దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ డొకర మింగే ఏనిలే ఏలుబడికి అనిసి అల్లాక ఊదింబ ఊకమ్మకియా అల్లా ನೀನು ಎದಿಮ ಕೊತ್ಕಾಲ ಊದಿಂಬ ಹದ ಇಟ್ಕಿ ಪೆರ ఏదని ఎర్గా ఇంది నిలే సాతానుడు నిన్ను అబద్ధమాడము మోసముకిము వ్యభిచారముకిము గొడవాంకిము కోపాము కర్బ్యాము ఇంజి సాతానుడు ఎలకి అనిసి ఏమన్నాడు ఇక మసర్ మంగేస్కెలతి బుద్ధివాన్. హల్లెలూయా. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మొదటి మాట. దేవుని స్తోత్ర. నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది తెలుసా? నేను జాన్సన్కి నేను ఫ్రీగా మేము ఉండాలా. జాన్సన్ దగ్గర ఏదో ఉంచుకొని నాతో మాట్లాడితే ఆయనకు పూర్తిగా స్వతంత్రం వచ్చినట్టు కాదు. సంఘ పెద్ద గారు నాతో మాట్లాడేటప్పుడు ఆయన మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడితే ఆయన పరిపూర్ణంగా స్వతంత్రం వచ్చినట్టు కాదు, ఆయన ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్తిగా సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయండి. ఏం చేస్తుందట? సత్యం అట. సత్యం లేదండి, ఒక్కరి నోటి నుండి కూడా సత్యం లేదు. అబద్ధాలే మాట్లాడుతున్నారు క్రైస్తవ బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకెక్కడ స్వతంత్రం వచ్చింది? మరి రాలేదు కదా. వినండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారుడు ద్వారా యేసు క్రీస్తు ద్వారా మనకు పరిపూర్ణమైన సంపూర్ణమైన ఏంటట స్వతంత్రం మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు స్వతంత్రం భూమి మీదకి వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు కావస్తున్నా ఒక ఆడది రోడ్డు మీద నడిచి వెళ్తుంటే చెల్లమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా, ఓ అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఏ ఊరని అడిగి దిగబెట్టాలి. అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రధానమంత్రి స్వతంత్రము తేవలేడు, ముఖ్యమంత్రి స్వతంత్రము తేవలేడు, డిప్యూటీ సీఎం స్వతంత్రము తేలేడు, ఇకపోతే కదా ఉపరాష్ట్రపతి స్వతంత్రము తేలేడు. ఎవరి వలన కూడా స్వతంత్రము రాదు. క్రీస్తు పరిపాలన భూమి మీదకి వస్తేనే పరిపూర్ణమైన స్వతంత్రం. దేవునికి స్తోత్రం. ఇంకా ద్వేషాలు ఉన్నాయి. రాత్రి పూట ఇంకా ఏం జరుగుతున్నాయి తెలుసా అండి ప్రెసిడెంట్ గారు? అక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా లంచగొండితనం జరుగుతుంది, ఇంకా లంచగొండి ఆఫీసులలో ఏమండి సచివాలయాలు స్టాఫుల్లో కుటుంబాల్లో ఇంకా లంచగొండితనం జరుగుతుంది. స్వతంత్రం రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా భార్య సింగిల్ గా రాత్రి పూట కూడా నడిచి చింతపల్లి నుంచి మళ్ళీ తిరిగి రావాలా, లేకపోతే యవన బిడ్డలు నడిచి రాత్రి అంతా తిరిగినా కూడా పురుషుడు ముట్టకపోతేనే భూమి మీద పరిపూర్ణమైన స్వతంత్రం వచ్చినట్టు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఒక భర్త భార్యను సంపూర్ణంగా ప్రేమించినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏనాంటి విషయంగానే తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రిక 16:14 అంటాడు, మీరు చెయ్యు కార్యములన్నీ ప్రేమతో చెయ్యుడి. దేవునికి స్తోత్రం. మనం ఏ కార్యం చేసినా ఏ పని చేసినా కూడా ప్రేమతో మనం చేయాలట. ఏది ప్రేమ? ఏది ప్రేమ? ఏనా ఇలే ప్రేమ. ఏనాకి తీసుకెళ్ళ ప్రేమ బర్రె హాహా చెయ్యే. ప్రేమ చనిపోయింది. తొలి మా కువీతాయి రొండి ಸಿಪತ ಕುಗಾನ್ ತಿಂಬಿತಾಯಿ ಈಯಸ್ಕ ಗೊತ್ತ ಹಚ್ಚಿವಾ ಆಬಾ ಗೊತ್ತ ಹಚ್ಚಿವಾ ರೊಂಡಿ ಸಿಪತ ಕುಗಾನ್ ತಿಂಬಿತೆರಿ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ప్రేమ హిల్లే రోసి కష్టం ఆతి సరి, రోసి బాధ ఆతి సరి, రోసి ఇబ్బంది ఆతి సరి, రోసి అబాస్ పటే హాతి సరి, లోకు బర్రె జన ఎది బడో ఇవితరి. ఏది ప్రేమ. హల్లెలూయా. ఇంకా పరిపూర్ణమైన స్వతంత్రము రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత పరిపూర్ణమైన స్వతంత్రం నేను ఇస్తానని దేవుని వాక్యం తెలియజేసింది. ఈ స్వతంత్రం నీకు అనుగ్రహించబడి 80 సంవత్సరాలు కావస్తున్నా కూడా మనిషి జీవితంలో ఏమండి, మనిషి జీవితంలో దేవునికి భయపడడు, దేవునికి లోపడడు, తల్లిదండ్రులకు లోబడడు, ఏమండి అధికారులకు లోబడట్లేదంటే నీకు స్వతంత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నారే తప్ప గాని మీరు వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు. అనుసరిస్తే ఒకరినొకరు లోబడతారు, అనుసరిస్తే పరిశుద్ధంగా ఉంటారు, అనుసరిస్తే ప్రేమ కలిగి ఉంటారు, అనుసరిస్తే వాక్యం అనుసరించే వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు.
దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి ఉంటారండి, ఒకరిని బలపరుస్తారండి, ఒకరిని వెళ్ళి ఏం చేస్తారు, ఆదుకుంటారు. దేవుని వాక్య సత్యం, అది సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయను. 17:17 యోహాను సువార్తలో రాస్తాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని రాయబడి ఉంటుంది. సత్యం ఉందా స్టీఫెన్ బాబు? ఇది 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 200, 300 అమ్మితే అక్కడ సత్యం ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడు అలా వ్యాపారం చేస్తున్నాడని చెప్పట్లేదు, కానీ అలా వ్యాపారం చేసే వాళ్ళు అలా అమ్ముతారు ప్రియులారా. సత్యం ఎక్కడ ఉన్నట్టు చెప్పు. వ్యాపారంలో అబద్ధాలు ఉన్నాయి, ఏమండి బట్టల షాపులు ఎక్కడ చూసినా, కానీ సత్యం ఇదే. అందుకే మనకు స్వతంత్రం లేదు. దేవుని స్వతంత్రంగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తే తప్ప వేరే దగ్గర ఎక్కడ స్వతంత్రం రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వతంత్రం వచ్చిందా అని అడిగితే ప్రియులారా వచ్చిందయ్యా అని చెప్పంటే లోకంలో వెళ్తాం ప్రియులారా. ఎక్కడ చూసినా మానభంగాలు జరిగిపోతున్నాయి యవ్వన పిల్లల మీద, ఆడవాళ్ళ మీద, చిన్న 13 సంవత్సరాల పిల్లల మీద. ఎక్కడికి వచ్చింది స్వతంత్రం? ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ప్రెసిడెంట్ గారు సరిగా డ్యూటీ చేయలేదనుకో, సరిగ్గా పంచాయతీని ఏలుబడి చేయలేదనుకో, ఏమయ్యా ప్రెసిడెంట్ గారు మీరు సరిగ్గా మాకు ఏమి పట్టించుకోవట్లేదంటే అదొక ఏటట తెలుసా అండి, అదొక కాడి కింద ఉన్నట్టే. నేను ప్రెసిడెంట్ గారిని నేను చెప్పింది నువ్వు చేస్తే చేస్తాను, లేకపోతే లేదన్నట్టుగా. ఇప్పుడు సంఘ పెద్ద గారు ఉన్నారనుకోండి, కబడ్దారు నా మాట మీరు వినాలా అని అంటే అదొక కాడి అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అందరము కలిసి అయ్యా ఇలా చేద్దాం మనం, నేను ప్రెసిడెంట్ అయినప్పటికీ, నేను సంఘ పెద్ద అయినప్పటికీ, నేను పాస్టర్ గారు అయినప్పటికీ మనం మన సంఘాన్ని ఇలా చేద్దామనే ఆలోచనలోనికి వస్తే నీకు స్వతంత్రం వచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏ కార్యక్రమం చేసినా ప్రేమతోనే మీరు చేయడానికి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా కాడి కింద ఉన్నారు ప్రియులారా, ఇంకా చాలా కాడి కింద ఉన్నారు ప్రియులారా. ఇది చాలా పెద్ద కాడి ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చెప్పాలో చెప్పకూడదు నేను చెప్పేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుమని నాకు చెప్తున్నాడు కనుక నేను చెప్తున్నాను, జాగ్రత్త విన. దేవుని నమ్ముకున్న వారం గొర్వతనం చేయించుకోవచ్చా, గురుకాని రాకి కావడవచ్చా అని ఆలోచన చేస్తే ఇప్పటి వరకు కూడా జరుగుతున్నావు. నువ్వు సాతాను కాడి కింద ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకెక్కడ స్వతంత్రమా? లేదు. ఇప్పుడు చాలా మంది చచ్చిపోతామని ఎట్లనంటాడట తెలుసా? 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో ఆత్మ ఎక్కడుండును అక్కడ స్వతంత్రం ఉండును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మ ఆత్మ ఆత్మ. హల్లెలూయా. ఎక్కడుంది ఆత్మ? దెయ్యాల ఆత్మతోనే ఉన్నారు తప్ప పరిశుద్ధాత్మ, సత్య ఆత్మ, ఆ యొక్క దేవుని ఆత్మతో నింపబడి ఉండలేదు ప్రియులారా. అందుకే ఇదిగో నంగిలితి రోగం వాతే, నంగిలితి కష్టం వాతే, నంగిలితి వ్యాధి వాతే, ఇలాంటి రోగం వచ్చింది. అదిగో నన్ను గురు రాకి కాసరి, పెద్దనే రాకి కాసరి, లేకపోతే ఏది బయలే కాసరి. హల్లెలూయా. చిత్తక్క దేవునికి స్తోత్రం. అజ్జి లజ్జ ఇల్లే ఎచ్చని ప్రేమించు అతే సిత్తే నాన్న నేటి ప్రేమించే. సాతాను కాడి కిందికి వెళ్ళిపోయారు ప్రియులారా. ఇంకా రాకికి హింజరి, ఇంకా ఊపికి హింజరి, ఇంకా కొస్కపజీ మీకు కావాలి. సాతాను కాడి కింద ఉన్నారు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కాడి కింద ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఆత్మ ఎక్కడుంటే అక్కడ అంటాడు ప్రియులారా. 2వ తిమోతి రాసిన పత్రిక 1:7వ వచనంలో రాస్తారు, మీకు పిరికితన గల ఆత్మనివ్వలేదు, దత్తపుత్ర ఆత్మనే మీకు ఇచ్చాను గాని ఈరోజు హహ అబులా ఎలకాసర్ హహ అబులా ఎలా డాకాసర్ హహ అబులా ఎదా డాకాసర్ డహరో కాసర్ హహ అబులా. ఈ దేవుడు కంటే రాకిని గూరు గొప్పకి. దేవునికి స్తోత్రం. ఏ కాడి కింద ఉన్నావో ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నేను ఇంకా గుర్కవక్క హజించరి, నేను ఇంకా ఇదిగో గురు పెంచువక్క హజించరి, నేను ఇంకా రకరకాల వైపు హజించరి, నేను అంబారి కాడి కింద మంది, సైతాను కాడి కింద మంది. ఇంకా స్వతంత్రం నీకు రాలేదు. దేవునికి స్తోత్రం. అకలు వినాలా? స్వతంత్రం వహాలే ವಾಹಲೆ ಎಲೆ ತಪ್ಪು ಕಿಹಿ ಮಾರೋ ಮಚ್ಚಿಸರಿ ಎಂಬಾರಿ దేవుని సన్నిహితవాన్ని మారో నమితత ఎలకి శ్రబర్ వాన్రి. ఏ కాడి కింద ఉన్నావో గుర్తు చేసుకో. సంఘ పెద్ద గారు ఆల్రెడీగా చెప్పారు, నేను ఎవరికి ఏం చెప్పను, వాలీబాల్ ఆడినా చెప్పనే. భయం లేదు మీకు, గౌరవం లేదు మీకు, పాస్ట్ అంటే లెక్క లేదు మీకు. కష్టాలు వస్తే అప్పుడు వస్తుంది పాస్ట్ గారు గుర్తు వస్తాడు.
అప్పుడు వస్తాడు మీకు పాస్టర్ గారు గుర్తొస్తాడు. అంతవరకు నేను గుర్తురాను, దేవుడు కూడా గుర్తురాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. టైం అయిపోతున్న 24 గంటలు రోడ్డు మీద హైవేలో కూర్చొని బైబిల్ చూసుకుంటూ ఉంటున్నారేమో అనుకుంటున్నాను. ఓ చక్కగా కూర్చొని సెల్లు చూసుకొని 24 గంటలు రాత్రి పగలు చూస్తున్నారు. కానీ బైబిల్ ఒక్కసారైనా చదువుదాం అనుకుంటారా? ఆ రోజే మీకు ఫుల్ స్వతంత్రం వచ్చినట్టు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజే ఫుల్ స్వతంత్రం వచ్చినట్టు. ఇక్కడ స్వతంత్రం ఉంది, వాక్యములో స్వతంత్రం ఉంది. వాక్యము నీలో ఉన్నప్పుడు స్వతంత్రం నీ దగ్గర ఉన్నట్టే. ప్రేమించగలుగుతావు, ఆదరించగలుగుతావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలరు. అండి మీరు ఒక మాట గుర్తు చేసుకోవాలి. 119వ కీర్తన 18వ వచనం. ఇద్దకనక క్యాసినేర్ అనమాట. సెల్లు వెయ్య శనిగిత్తి సరి ఇద్దకనక ఎక్కువ నువ్వు వా ఉసుకెళ్ళ కొన్ని సందర్భాలు ఇద్దకనక ఎద్దని శనికి అసలు మనుషుడు అయ్యే డొక్కిరి ఇసుకెళ్ళకి అనమాట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. డొక్కిరి లెక్కకి ఆరి ఉంజే ఇది బాబా నిత్య ఆరాధనకి హించికే ఉంటుండ్రికి వచ్చే జానా బసుత ಹೊಂದಿನ ರೋಯಟ್ ನಂಗೆ ಸೆಟ್ ಪರ್ಯಾಪ್ತ ಸಾಮದತೆ ಬಸುತ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. లజ్జండి సినిమలనే కాడి కిందకి, పాపం అనే కాడి కిందకి, అబద్ధాలనే, మోసం అనే, వ్యభిచారం అనే తలంపులు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ కాడి కిందనే ఉన్నారు చాలా మంది. ఈరోజు స్వతంత్రం అండి. ఈరోజు ఎవరికైనా గుర్తొస్తుందేమో, అయ్యా ఆగస్టు 15 కదా అయ్యా ఈరోజు, కనీసం చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు స్వతంత్రం అనుగ్రహించాడయ్యా. ఈ స్వతంత్రం దేవుడు ఇవ్వకపోతే ఈరోజు ఇంత మంచి జీవితం బ్రతికుండే వాళ్ళం కాదు జాన్సన్. ఇంత సంతోషంగా, ఇంత చక్కగా ఉండేవాళ్ళం కాదు. అప్పుడు పూర్వీకులు ఎలాగైతే తాగి 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 చచ్చిపోయారో అలాగే చచ్చిపోయి ఉండేవారు. కానీ ఇంత చక్కటి జీవుడు. ఉదాహరణకు ప్రెసిడెంట్ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నాను. తన కొడుకు కోసం ఎంత బాధ్యత కలిగి ఉంటాడు. ఉదాహరణకు గణేష్ కొరకు అడుగుతాను. తన కూతురు తన కొడుకుల కోసం ఎంత బాధ్యత కలిగి ఉంటాడు. బాధ్యత కలిగి ఉంటాడు. జాన్సన్ తను అడుగుతున్నాను, ఇదిగో తన కొడుకు కూతుర్ల కోసం ఎంత బాధ్యత కలిగి ఉంటారు. అరే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. ఒక్క బాధ్యత కూడా లేదా? ఈరోజు ఆదివారం కదా, నేను మందిరానికి వెళ్ళాలి, ఈరోజు పని చేయకూడదు అని చెప్పి ఒక్క బాధ్యత అయినా ఉందా నీకు? నేను మందిరాన్ని పరిచయం చేయాలని చెప్పి మందిరంలో నేను వెళ్ళాలని బాధ్యత లేని భక్తి అండి. బాధ్యత లేని జీవితాలు ఇవి. బాధ్యత ఉందా? నీ కొడుకు మీద నీకు బాధ్యత ఉంది, నీ ఆస్తి మీద నీకు బాధ్యత ఉంది, నీ వ్యవసాయం మీద నీకు బాధ్యత ఉంది. దేవుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడే, దేవుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడే. నీకు బాధ్యత లేదా? సేవకుడికి ఒక్కడికే బాధ్యత, ఇది జాన్సన్కి ఒక్కడికే బాధ్యత, సంఘ పెద్ద ఒక్కడికే బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కరికి బాధ్యత లేదు, ఒక్కరికి బాధ్యత లేదు. వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాం ప్రియులారా. ఇదిగో మెగాఫోన్ ఈరోజు మాట్లాడామనుకోండి, ఒక బాధ్యత. ఇదిగో ఛార్జింగ్ పెట్టాలి, మళ్ళా రాత్రి ప్రార్థన ఉంటదేమో, ఒక బాధ్యత. బాధ్యత రహితంగా బ్రతుకుతున్న జీవితాలలో ప్రభు ఏ మాత్రం కూడా ఆశీర్వాదాలు ఇచ్చాడు. బాధ్యత లేదు హృదయ, బాధతో వెసించాలి. మా మంచం మీద ఉండి కూడా నేను వాక్యం చెప్తున్నాను ఈరోజు. ఒక్కరికి బాధ్యత లేదు. మీరు నా దగ్గరికి రావట్లేదని కాదు, దేవుని మందిరాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని. బాధ్యత లేదని, బాధ్యత లేదు. నీ కొడుకు కోసం, నీ కూతురు కోసం అయితే బాధ్యత తీసుకుంటావు. నీ కోసం బాధ్యత తీసుకున్నాడే దేవుడు. అయ్యో నరకానికి వెళ్ళిపోతారు నా బిడ్డలని ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు ప్రభు. అన్ని ఇచ్చాడు దేవుడు. బాధ్యత లేని జీవితాలు జీవించింది నిజవారం అనే మంగని మీరేనా సరే నిపిదే. ఎక్కడికి వెళ్ళక ఈరోజు ఆదివారం మీరు చదువుతున్నారు, జాగ్రత్తగా చదవండి. సునీత బైబిల్ వాక్యం చదివి సరి అన్ని చదవడానికి నీకు ఈజీ అయిపోతుంది. ನಾನು ఈరోజు ఇంగ్లీషు, తమిళము, హిందీ మాట్లాడగలిగి కేవలం బైబిల్ చదివి అంటే నాకు జ్ఞానం వాతే నాకు నానుసుకే చదవాలి. ఇప్పుడు రెండేసి నన్ను పాడేటి వాయిమాయి పాడేరు నుంచి బస్సు ఎక్కి వస్తున్నాను. డిగ్రీలు చదివిన సహోదరులు ఎక్కారు. ఇదేంటి అని చెప్పి అడిగారు. బైబిల్ అన్నాను. బైబిల్ ఒకసారి చదువు అనేసాను. బైబిల్ మాట ఒక్కటి కూడా కరెక్ట్గా చదవలేకపోయారు.
యోహాను సువార్త 3:16 ఏమని ఉంటుంది చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించననే మాట ఉంటుంది. ఎంత ఈజీ అండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అది కూడా చదవలేకపోయాడు ప్రియులరా. వాక్యం అమ్మాయి చదవలాట. పరిశుద్ధమైనది ఇది. ఆమె ఈ మాట ఏంటిది? పరిశుద్ధమైనది. బైబిల్ చూపించండి. బైబిల్ తోస్తుంది లేకి కై పెడుతులకో. ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవరు బైబిల్ తెచ్చారో. అందుకే ఎత్తిస్తున్నాను. ముస్కిటోకం యా బైబిల్ ఒకటి 300 ఇచ్చి కొనుక్కోలేని జీవితాలు. సారీసు, బట్టలు, బంగారం కొన్ని వేల రూపాయలు ఇచ్చి కొంటారు. అది ఇక్కడ వరకే. కానీ నీతో వచ్చేది వాక్యం వస్తుంది. నీ ధనం ఎక్కడ కూర్చుకోవాలి తెలుసా? దేవుని రాజ్యములో కూర్చుకోవాలి. ప్రభు కోసం ఖర్చు పెట్టు. దేవుని కోసం ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ನಾನು ರೇಪಿದೆ ಬೈಬಿಲಿ. ನಾನು రేపన మీరు రేపేర్నా? మీరు లోబడిలోదరి సాతాను కాడి కింద మీరున్నారు. దేవునికి స్తోత్రం. వేలు పొద్దున ఒక అక్క నాకు దశంభాగం ఇవ్వడానికి వచ్చారు. ఎందుకు అక్క మీ ఇంటికి పిలిస్తే రానేటి అని చెప్పాను. ఆయన లేదు మా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పి ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాను. నీ మీరేడు కోసం, నీ మాంగళ కోసం బాధ్యత కలగామది. ఇది ఆరాధన చేసేటప్పుడు మందిరానికి వస్తారు ఎంబార్ మెహారేట్ అని. అందుకేనండి ఇన్ని శ్రమలు భూమి మీదకి వస్తున్నాయి. అది మనకి తెలియదు. ఎలోన ప్రభావమో ఏ ప్రభావమో అనుకుంటున్నారు మీరు. కానీ పాపపు ప్రభావము భూమి మీదకి ఉన్నది. ఆ పాపం అనే కాడి నుండి మనం విడుదల కలగాలి. గొడవయ్య, గోసయ్య, సక్రి నిహోదరి మందిరంతో వాహనకి అజ్జీలోదరి జోల్కాయందరి సరే ఇచ్చై పిత్త మొహరాజిస్కే మీతన ఇలే. ఇక్కడ ఎవడు మాట్లాడడానికి లేదు. వాక్య ఆధారం చదువు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి చదవండి. అక్కడ ఉంటే నన్ను లేకుంటే నన్ను ఏమని అనండి. మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. మౌనంగా ఉండాలా. హిక్కుమని మాట్లాడడానికి లేదు. నిజమైన స్వతంత్రం నీకు వచ్చి ఉంటే, నిజమైన సత్యము నీకు తెలిస్తే మౌనంగా ఉండండి. దేవుని మందిరానికి వచ్చి ఎవరితో చిన్నపిల్లలకు వదిలేసేయండి. చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు. వారు దేవుని బిడ్డలు, వారు దేవుని రాజ్యంలో అలాంటి వారిదే అట. అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఎన్ని సినికిదో జొల్కాదో ఇంకా మీకు అజ్జీలే నైలే. చదివేరి 5:1 చదవదు. నేను దేవుని మందిరంతో అన్నట్టి నీ వీడు నీ జోల జోకుడు అన్ని బర్రెస్కేలా. బుద్ధిహీనులు కొంతమంది బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. నీకి ప్రవర్తన చినికాకూడదు. ఏనిలే ఈ మా ప్రార్థనకి మా వాక్యం వెంజి మా ఇంజి మంజులా ఈరోజు కోపాతి అయ్యదు పర్వాలేదు. ನಾನು ಕೋಪ ಆತಿಸ್ಕೆ ನಿಂಗೆ ಕೋಪ ಇಲ್ಲ. ಮಿಂಗೇನಿ ಕೋಪ ನಂಗೆ ಕೋಪ ಇಲ್ಲ. గుత్తుడే జాంబిడే పోసే పాస్ గారు हो जाता సింజాజిగా పర్వాలేదు ನಂಗೆ. మీరు నా కోసం ప్రార్థనకి అజకే మీకోసం ప్రార్థన. మీరు నా తాన వా తీసుకే నన్ను మీ తనవా. ఎక్కడ ఏ కాడి కింద ఉన్నారో ఒకసారి ఆలోచించండి. తాగుడనే కాడి కింద అండి చిన్న పిల్లలు బానిస అయిపోయారు. నిజమైన స్వతంత్రం అట యేసుక్రీస్తే ఇస్తాడు. సత్యము స్వతంత్రులుగా చేస్తుందట. సత్యం ఉండాలి. ఇంకా అబద్ధాలు ఏలుబడి చేస్తూనే ఉంది. లోకం ఏలుబడి చేస్తూనే ఉంది. విగ్రహారాధన ఏలుబడి చేస్తూనే ఉంది. ఇంకెక్కడ విడుదల పొందినట్టు? ఒక సెల్లిని సెల్లిగా చూడగలగాలి. మరదల్ని మరదలిగా చూడగలగాల. వదనని వదనగా చూడగలగాల. ఫ్రీగా స్వతంత్రం వచ్చినట్టు. జోకులు వేసుకుని డబుల్ మీనింగ్ మాట్లాడటం కాదు. ఇంకా నీకు స్వతంత్రం రాలేదు. దేవునికి స్తోత్రం. నిజమైన శిశువులు నిజమైన స్వతంత్రమే
ఎప్పుడు మనకు వస్తుంది అంటే, నేను చెప్తున్నాను, మనం అందరం కూడా సత్యాన్ని గ్రహించగలిగాం. అందుకే ఈరోజు చాలా మంది పాడైపోతున్నారు, లోకం వెళ్ళిపోతున్నారు. ఎంతో ప్రార్థన చేస్తున్నామండి, మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు ప్రభా, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు? బాధ్యత కలగా మంజు అండి, బాధ్యత వెళ్ళే నిర్గమాస కోసం బాధ్యత, యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు మన కోసం ఎంత బాధ్యత తీసుకున్నాడు. నరకానికి వెళ్ళిపోతారు ఇల్లు అంటే, పాపంతో ఉంటే, శాపంతో ఉంటాను. ఎంత అద్భుతంగా అండి మాటలు రాసి, ఎప్పుడు మెహీన అనుభవాన్ని గోపిస్ కానీ సెల్లు మాసావు కానీ బైబిల్ వస్తారు నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎలాంటి కాడి కింద చిక్కబడి ఉన్నామో మీరు ఒకసారి ఆలోచించండి. ఎల్లెత్తి కమాకీన ఒకసారి మీరు ఆలోచించండి. ముగించమైంది. నీకు స్వతంత్రము దేవుడిచ్చాడు. స్వతంత్రము నీకుంటే సత్యం ఉంటుంది. సత్యమే మాట్లాడతాడు, సత్యమే మాట్లాడతాడు, అబద్ధాలు మాట్లాడాలి. పాపం నుంచి, తాకు నుంచి, దొంగతనం నుంచి, కాడి నుంచి అట్లా ఉండిపోతుంది. నీకు ఎక్కడ దేవుడు నమ్ముకొని కూడా స్వతంత్రం వచ్చాడు. అసలు ఆలోచించదు. మన ప్రవర్తన మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్త. మారో దిగుతమని క్రీస్తవుడు ఆశీర్వాదాలు పొందడానికి కారణాలు పొందిలే అంటే ఏది కారణం? మారు లోపడయ్యా చచ్చినట్టు సేవకుడు వెస్ట్ సరే పలానా కమ్మకి ముసరికి వెహానజికెక్కినరి అయ్యా ఈరోజు ఏమన్నా పని ఉందా అని అనేనండి. మీరు వెళ్ళేది కిద్దు ఉన్నాను, నా కాడి కింద ఉండండి, నా కాళ్ళ కింద ఉండండి అని నాకు అవసరం లేదు. కానీ పరిచర్యకి అన్న మీకు ఆశీర్వాదాలు కావాలి. నీకు పతకసుకే నన్ను సేవకుడు పరిచర్యకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నీ బతకవా పరిచర్యకి సేవకు. మీకు పరిచర్య మరి కష్టాలు కన్నా బాధలు కన్నా వాతి సరే మీకు సేవ చేస్తున్నాను నేను. మీకోసం ప్రార్థనకి ఒక సేవ, ప్రార్థనకి సేవ మీకోసం ఏనా డీగాపే ఏనా చోంజా ఆపే త్రాకాలేది డుమ్మెలు గొండి లేది ప్రార్థనకి మీకోసం సేవ ఇది. లేకపోతే పెదరాహాచరమ మీరు బీపటే గుండె ఆగా ఈ నాయ ఎలుతాయి అని తెలుసు నంగే. ఇది కాదు సీజన్లా కానీ మళ్ళా 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 చెలువు సినికి ఎన్నో అచేతలు సినికి బైబిల్ వేరే చదివిస్తాయి. ఒక్క నెలలో కంప్లీట్ చేయవచ్చు. 72 గంటలు చదివితే ఎన్ని గంటలు? ఒక్క నెలలో బైబిల్ పూర్తి చేయవచ్చు. చివరికి వచ్చింది బైబిల్, యెషయా గ్రంథం దాటింది. నాకు కొంచెం బిజీగా ఇనికెని కడుయి ఈ ప్రార్థనలు కమను ఈ నెల ఎంబార్కి డేటు హిహాలో చాలా మంది రీస్తుంది. పోతాలేంది వాస్తవానికి బాంబే ప్రార్థన వచ్చే మా నాన్నగారి పరిస్థితి బాగులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాధ్యత ఇలా భక్తి, బాధ్యత ఇలా పరిపాలన, బాధ్యత ఇలా ప్రార్థన, బాధ్యత ఇలా గట్టి భక్తి. నానా నేనే జ్ఞానవంతుడనని ఎప్పుడు అనుకోకండి. జాగ్రత్త జాగ్రత్త. నేనే ఎప్పుడు జ్ఞానవంతుడని అనుకోకండి. నాకు తెలియకపోతే వాక్యాన్ని అడిగేనే నేను చెప్తాను మీకు. నంగే వార్తేది నన్ను ఎప్పుడు బొడపడం ఉన్నాను. బైబిల్ మొత్తం చర్చే చదవ మచ్చికెళ్ళి నన్ను వెళ్తే బొడపడం నంగే వాపే 18వ వచనం చదువున్నాను. 119, 18 ఈ మాట చదవా మీరు రోజు ప్రతి. నాను ప్రార్థన కాకుండా నీ ప్రార్థన ఏది? నాను ప్రార్థన కాకుండా నీ ప్రార్థన ఏది? 119, 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు అనగా ఈ బైబిల్ వాక్యములందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచున్నట్లు తెరువుము, నా కన్నులు తెరువుమని ప్రార్థన చేయండి. మీరు కూడా దావీదు చేసిన ప్రార్థన ఇది. ప్రభువా ఈ ధర్మశాస్త్రమందు ఉన్న ఆశ్చర్యమైన కార్యాలేటో నా కన్నులు తెరవండి ప్రభా. నేను ఏ వాక్యం చెప్పాలి, ఏ వాక్యం ఎలా విడమర్చి చెప్పాలి
అని చెప్పినాను. ఈ వాక్యం ఇదని ఆనబెట్టుకొడినాను ప్రార్థనకి ఆడోయి. ఏ అధ్యాయముతే 139 కీర్తన 2 నీకి ఆయాసకరమైనది ఏదైనా నా దగ్గర ఉందే ನಿಂಗೆ ನಪಾತಾಯಿ ನಿಂಗೆ ನೀ ತಾಣ ಲಗ್ಗೆತಾಯಿ ನಂಗೆ ನೀ ತಾಣ ನಂಗೆ ಏನಾಯ್ತು ಸೌಂದರ್ಯ ಪ್ರಭು ಅದನ್ನು రెత్తుస్తామని చెప్తారు. అందరు అవింతలు చేసేస్తారు, ఆయన అయిపోతున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులు, మీరు దేవుని మందిరాన్ని పరిచర్య చేయాలి. మీరు ఎచ్చల గొప్ప వాళ్ళు అవుతారు. ప్రసాద్ బాబాయ్ గారు చనిపోయారు. వెస్తాన్ జాగ్రత్తగా వెజు ఇదని వెస్తా ముగించి ప్రసాద్ బాబాయ్ గారు చనిపోయారు. తని తాన మందిరంతో పరిచర్యకి బోపి ఈరోజు స్టీల్ ప్లాంట్ లో మేనేజర్. మా సొక్క మీరు రాచయ్యా సరే, మధ్య మహా సిపాంకుడు కా హోమయ్యా సరే, మేము వాళ్ళ కాలి కింద ఉన్నాం, వాళ్ళకి ఎందుకు ఉండాలనుకుంటున్నారు మీరు? మేనేజర్ గారు డైరెక్ట్గా హల్వితిస్కి నా మాంగ మేనేజీకే హల్వితిస్కే స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం ఉందో తెలుసా మీకు? స్టీల్ ప్లాంట్ ఉందని ఎంబా లోహో తయారానే తెలుసా? ధైర్యంగా వెళ్తారట. ఏ రోజైనా అయ్యగారు మీరు సింగిల్గా ఉన్నారు, అయ్యగారు అమ్మగారు లేరు, ఉన్నాయా మీకు? బాధ్యత అందుకే బాధ్యత మీ మీర్కమాసుల కోసం ఏదా బాధ్యత మీ అన్నజాతి బాధ్యత మీకోసం ప్రార్థనకి పాస్టర్ గారికి కూడా బాధ్యత కలిగిన మన కోసం యేసు ప్రభు బాధ్యత తీసుకొని ఈరోజు కలువరి శిలువలో మరణించి ఈ స్వతంత్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కిట్టండి 2 కలెక్టర్ ఆఫీస్ తకే గుమస్తకే పవన్ మంచిగా పరిచర్యకి ఇది పంపుతానికి ಪರಿಚರ್ಯಕ್ಕೆ ಟೀಚರ ಕಜರ ನಾನ್ಸ್ಗೆ ಪರಿಚರ್ಯಕ್ಕೆ పరిచర్య చేయాలి. గొప్ప వాళ్ళు అవ్వాలంటే పరిచర్య చేయించుకోవడానికి యేసు రాలేదు, పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు ఈ లోకానికి యేసుక్రీస్తు, పరిచయం చేయడానికి వచ్చాడు. మీరు పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. గొప్ప వాళ్ళు అయిపోయి ఉన్నారండి. పరిచర్యకి ఇత్తేను కాబట్టి నేను నీజు మీకు సర్బనపాలెం భూషణమయ్య గారు ఉంటారు. సర్బనపాలెం జాన్ పీటర్ పాస్ట్ గారు ఇక్కడే ఉన్నారు. ನಾನು ದಾದಾಯಿ ಜಾನ್ ಪೀಟರ್ನ ಇವತ್ತು ನಾಕಾಸಿ ಇಚ್ಛಾಸಿ కానీ ನಾನು దాదాయి అవునా మాము సేవకి ఇంచట ఎవరు ఇచ్చారు చదివించారు. నేను చింతపల్లి సేవతకు వా అనేసి డేగలపాలెమే మాడే మిచ్చినికి జాన్ పీటర్ ನಾನು అన్నాయి ప్రైజ్లాడ్ అన్నాయి అన్నమాట. వాస్తవానికి నా ఈచారి భూషణమయ్య గారు బైకు నగ్గి నొరివితే అండి. దేవదాసాయి గారు సైకిల్ తోసుకున్నాను, నేను తోసాను. అందుకే నాకు మొట్టమొదటిలో సైకిల్ ఇచ్చారు ఒక వ్యక్తి, రెండవది బైకే ఇచ్చారు. నేను ఏం చేశాను అదే ఇచ్చాను. జిఎస్ఐ గారి కారు కరిగిన మన ఐఎంఎస్ జిఎస్ఐ గారి కారు తమిళనాడు, ఇక్కడ కాదులే. ఏదైనా చేశారా మీరు? చేశారా? మంచి చదువులు రావాలి మీకు, ఉద్యోగాలు భవిష్యత్తులో రావాలంటే డోకుని కాకుండా డోకరాన్ని పెట్టాలి. చూసుకోండి సేవకుడు పరిచర్యకి. అలాగని కాలు పట్టమని చెప్పట్లేదు నేను. దేవునికి స్తోత్రం. ఏమి చేయమని చెప్పట్లేదు. ఇంబడి సిరికి ఆడుతున్నాండి. బట్టి అయ్యగారు అమ్మగారు ఉన్నారండి, నయం ఎక్కడ పరిచర్య అయిపోయింది. నీ పరిచర్య పెద్ద పాకల్లోనే ఉండేది, కొలపల్లో వచ్చిన తర్వాత కొలప్ అయిపోయింది. ನಾವು ಹಚ್ಚಿ ಸರ್ ತಾನು ಪರಿಚಯಕ್ಕೆ ಇವತ್ತು ಅಪ್ಪಯ್ಯ ಸ್ವಾಮಿಗಳಿಗೆ ಬಲೆ ನೀ ಡೊಕ್ರಿ ಬೆಟ್ಟ ಆತಡ ನೋಡ್ತೀತೇನೆ. ఇప్పుడు స్వామిలు వెనకాలే స్వామి శరణమయ్యప్ప అని తిరిగి బాధతో వెసింజా నాను కక్నయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి భార్య దొరికింది స్వామిలకి. ఇజ్జోవాయ్ అస్సలే
ಈ ವರ್ಷಕ್ಕೆ ಬಾಣ ಹಾಜರಿಸಿ స్వతంత్రం ఇవి మనే స్వతంత్రం ఇవి ఇల్లే దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వతంత్రం మనకి యేసుక్రీస్తు వల్లనే స్వతంత్రం. కత్త ఇందా మరియు ప్రేమించతుంలే కత్త ఇందా కత్త రాత్రి పగలు మేము సేవకులకు పరిచయం చేసిన దినాలు ఉన్నాయి. హలేరి నేటి హజ్జు హుంజాజు ఇచ్చారు హుంజాలి మిత్తం అంతవరకు చచ్చినట్టు అక్కడే కూర్చుంది. కథ మాత్రం అబ్బాయి మోకుయ డబ్దెర్లేండి. దేవుడికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. కథ మాత్రము కోడ్రు మోకుస్కేనికే మనం బే కనుక ఏ కాడి కింద చిక్కబడి ఉన్నామో తాగుడు 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 దేవుడు నమ్మకూడదు. స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారు మాకు. ఓ వచ్చేసింది చాక్లెట్ జెండా దగ్గరించుకొని తిరుగుతాడు. జెండా వీడి దగ్గర బండ ఉంటది. లోపల ఏముంటది? బండ, రాయి, మూర్ఖం లోపల. స్వతంత్రం ఇంకా రాలేదు. ఇంకా నువ్వు మూర్ఖంగా ఉన్నావంటే స్వతంత్రం లేదు. నువ్వు దిక్కులా చూస్తే లేదు, స్వాతంత్రం రాలేదు. లూది అక్కకి ఆ లూది వాళ్ళ ఆయన ఇలా చూస్తే స్వాతంత్రం రాలేదు. లూది అక్క లూది అన్నని చూస్తే అక్కడ తన భర్తను ఎలా చూస్తే స్వాతంత్రం రాలేదు. అర్థం చేసుకోవాలి, సత్యం ఉండాలన్న భర్త. భార్యలారా మీ భర్తలను లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎక్కడ స్వాతంత్రం వచ్చిందంటే రాముకి ఎక్కడికి వచ్చింది? వాలీబాల్ ఆటకు స్వాతంత్రం వచ్చింది. స్వతంత్రం వాహాలి అక్కమనే ఏదైనా పిస్తూదు. మీరు కుళ్ళు పిస్తూదు, కుళ్ళు బుద్ధి పిస్తూదు. స్వాతంత్రం వాహాలి. దేవునికి స్తోత్ర. కుళ్ళు బుద్ధి పిహితు, దుస్సగానని పిహితు. స్వాతంత్రం ఇంకా రాలేదు. ప్రేమ మచ్చిదే మీకు స్వాతంత్రం వాతిలేగా. ప్రేమ కలిగి ఉన్నాడు ఈ దేవుడు. ప్రేమ స్వరూపి. 4 అధ్యాయములు ఉంటది యోహాను పత్రికలో. మొదటి యోహాను రాసిన పత్రికలో 4 అధ్యాయములు 17 వచనాలు 9 వచనాలు ఉంటది. ఓ మాట చదివి ముగిస్తున్నాను. వాక్యంకి మంజరాడవద్దు. ఎందుకంటే సైతాన్ కాడి కింద మంజరు కాబట్టి అప్పయ్యో సెచ్చలు ముగించిన చింజరి ఉడుసి ఏనాకి తీసుకే పర్వాలేని కథ మాత్రం అప్ప చెవి కోసుకొని వింటారనమాట. దేవునికి స్తోత్రం. 4 అధ్యాయము చదువుదామా ఒకసారి. నాన్న 8వ వచనం చదువు బాబు. ముందు నుండి 7వ వచనం నుండి చదువు తల్లి. నేను उसके బాధపడనా తల్లి నిందనిసింది. తల్లిని తల్లి అన్నపోతాం. మళ్ళా దేవునికి స్తోత్రం. పోతుని పోతు అంటాం. ఓకే చదువమ్మా. ప్రియులారా ఒకని ఒకటి ప్రేమింతుము. ఏలయనగా ఆ ప్రేమ దేవుని మూలముగా కనబడుచున్నది, కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చదవాలా? మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని పంపెను. దీని వలన దేవుడు మనందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. దేవునికి స్తోత్రము, మింగే పోత్రము. ప్రేమాస్వరూపి అనే దగ్గర పుట్ నోట్లో ఉంటది. కింద దేవుడు ప్రేమై ఉన్నాడని రాయబడి ఉంటాడు. వద్దు ఇంక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రణామ ప్రార్థనకి